1 అవర్ 53 మినిట్స్ డ్యూరేషన్‌తో రిలీజ్ అయిన 'బ్యాడ్ గర్ల్' మూవీ నాన్ స్పాయిలర్ ఆఫ్ ద రివ్యూ మీకోసం. బిఫోర్ థట్ స్టోరీ స్పాయిల్ చేయకుండా జెన్యూన్‌గా రివ్యూస్ తీసుకొస్తాం. సో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. నౌ కమింగ్ టు ద స్టోరీ. టీనేజ్‌లో ఇంట్లో వాళ్ళు పెట్టే రిస్ట్రిక్షన్స్ వాళ్ళ సేఫ్టీ గురించని తెలిసుండాలి. బట్ ఆ టీనేజ్‌లో నుండే ఫ్రీడమ్ కావాలి అని తప్పుగా పేరెంట్స్‌ని అర్థం చేసుకున్న ఒక అమ్మాయి కథే ఈ మూవీ. మూవీలో హీరోయిన్ జర్నీ స్కూల్ లైఫ్ దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. ఆలోచించడంలో మెచ్యూర్‌గా లేని ఒక అమ్మాయి, తన లైఫ్ తనకు నచ్చినట్టు ఉండాలని అనుకుంటుంది. సో, తన లైఫ్ ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది? అండ్ ఫైనల్లీ వాట్ షీ గెట్ బ్యాక్ ఎట్ ద ఎండ్ అనేది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీ చూసాక నా ఒపీనియన్ ఇట్ వాస్ ఓకే అండి. వన్ టైమ్ వాచబుల్. స్కూల్ డేస్‌లో ఒక అబ్బాయికి క్లోజ్ అయ్యి, అట్రాక్షన్‌కి ప్రేమ అనుకోని కన్‌ఫ్యూజ్ అయిపోవడం అండ్ తన లైఫ్‌లో ఒక్కొక్క స్టేజ్‌లో జరిగిన ఇన్సిడెంట్స్, ఆ డ్రామా ప్రాపర్‌గా వర్క్ అయింది. అండ్ మదర్ సెంటిమెంట్ ఆల్సో వర్క్‌డ్ వెల్. ఫస్ట్ హాఫ్ అంతా ఎంగేజింగ్‌గా వెళ్తుంది. బట్ సెకండ్ హాఫ్‌లో చాలా వరకు రిపీటెడ్ సీన్స్‌లా ఉన్నట్టనిపించింది. మూవీలో ఒక సాలిడ్ టర్నింగ్ పాయింట్ వస్తుందని వెయిట్ చేస్తున్నా. బట్ మూవీయే ఎండ్ అయిపోయింది. ఇలాంటి నేచర్ ఉన్న అమ్మాయికి క్లైమాక్స్ పోర్షన్ చాలా ఇంపార్టెంట్. బట్ నాకైతే పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వలేదండి. ఫస్ట్ హాఫ్ అంతా ఎంత గ్రిప్పింగ్‌గా వెళ్ళిందో సెకండ్ హాఫ్ అంత డల్ అయిపోయింది మూవీ. క్లైమాక్స్‌లో ఒక చిన్న పాయింట్‌తో ఎండ్ చేషిర్రు. బట్ నాకదే అస్సలు నచ్చలేదు. పేరెంట్స్ ఏమైపోయినా పర్లేదు. నాకు నచ్చినట్టు నేనుంటా అనుకున్న ఒక అమ్మాయికి అంత సింపుల్ పాయింట్ నాట్ మ్యాచ్‌డ్. సో, అడల్ట్ కంటెంట్ సీన్స్ అయితే ఏం లేవండి. 1, 2 సీన్స్ దగ్గర సమ్‌వాట్ రొమాన్స్ ఉంటాయి. సో, నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 2.5 స్టార్స్ ఔట్ ఆఫ్ 5. స్టోరీ స్పాయిల్ చేయకుండా జెన్యూన్‌గా రివ్యూస్ తీసుకొస్తాం. సో, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.